ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతుల ముసుగులో కలెక్టర్పై చేసిన దాడిని ఖండిస్తూ కేటీఆర్పై హాట్ కామెంట్స్ చేశారు. గతంలో రైతుల నుండి కాళేశ్వరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కోసం భూములు లాక్కొని భూములకు డబ్బులు ఇవ్వకుండా అక్రమ కేసులు పెట్టి శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారికి బేడీలు వేసి అరెస్ట్ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపటం హాస్యాస్పదంగా ఉందని, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్న కలెక్టర్పై దాడి చేసిన బీఆర్ఎస్ గుండా మూకల చర్య అమానుషమంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అబండాలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ ఈసారి పూర్తిగా భూస్థాపితం ప్రజలే చేస్తారని హెచ్చరించారు. మిర్చి ధర పెంచాలని రైతులు మన శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ళకి సంఖ్యలు వేసి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అప్పుడేమైంది మీది? అలాగే మరి మల్లన్న సాగరు, మరి మన కాళేశ్వరం ప్రాజెక్టు, వీటన్నిటికీ కూడా అడ్డగోలుగా రైతులని బలవంతంగా అక్రమ అరెస్టులు చేసి మరి వాళ్ళ నుంచి బలవంతంగా భూములు గుంజుకున్నారు. చాలామందికి ఇంకా వాళ్ళకి తగిన పరిహారం కూడా అందించలేదు. అలాంటి మీరు ఇప్పుడు ప్రజలకి కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో కాంగ్రెస్ అనేసి అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే మీకు ఆల్రెడీ మీ బుద్ధి గమనించి, మీ అవినీతిని గమనించి మరి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా కూడా మీరు ఇంకా తీరు మార్చుకోవట్లేదు. ఈ విష ప్రచారం అనేది ఆపట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేస్తూ ఉన్నా కూడా దాంట్లో ఏదో లొసుగులు వెతికి లేనిపోనివన్నీ అబాండాలు వేసి ప్రజల్లోకి చెడుగా తీసుకెళ్తున్నారు. మీరు ఇంకనైనా తీరు మార్చుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను ఒక మహిళగా అనకూడదు కానీ మీ సిస్టర్ కూడా మొన్నటిదాకా మరి జైల్లో ఉండొచ్చారు. దేనికో ఏం స్కామ్లు చేస్తూ మీకు కూడా తెలుసు. అట్లాంటి మీరు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు. మరి మీ దగ్గర నిజంగా ఉంటే రుజువులు ఉంటే చూపించాలి. అంతేగాని మీడియాలో చెప్పడము, అవాకులు చెవాకులు పేరడము, రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కన్నిపొల్లి కబుర్లు చెప్పి మొసలి కన్నీరు కార్చడము ఇవన్నీ తగవు. మరి అలాగే ఇంకా చూసుకుంటే మానవత్వం అని పద్దాకలు అంటున్నారు. మరి మీ మానవత్వం ఏమైపోయిందండి? రేవంత్ రెడ్డి గారి కూతురి పెళ్లి ఆ టైంలో కూడా వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కనీసం కూతురి పెళ్లికి కూడా రానియకుండా చేశారు. ఆయన సంఖ్యలతో అక్షింతలు వేయడానికి వచ్చారు. ఇది రాక్షస పాలన, మరి మా ప్రజాపాలనను మీరే తేల్చుకోవాలి. అలాగే 5 నెలల నుంచి అక్కడ మేము వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం, పోరాటం చేస్తున్నాం అన్నారు. మరి ఎప్పుడు కనపడలేదు? ఇది ప్రీ ప్లాన్డ్గా చేసింది కదా. ఇప్పుడు కలెక్టర్ గారు శాంతియుతంగా ప్రజాభిప్రాయ సేకరణకి మీటింగ్ పెట్టుకున్నారు. మరి సురేష్ అనే వ్యక్తి మీటింగ్ అక్కడ కాదు అని మీటింగ్ ప్లేస్ మార్చి ఒక కుట్రపూరితంగా ఆయన వేరే ప్లేస్ మార్చి అక్కడ తిరగబడ్డం కానీ మరి ప్రజలను రెచ్చగొట్టడం కానీ జరిగింది. అందులో దాడి చేసిన వాళ్ళలో ఎంతమంది రైతులు